సో ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ఓకే, ఇప్పుడు 100% గా నవీన్ యాదవ్ అన్న భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. మనకి కాన్సెప్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిరుపేదల పార్టీ, ప్రజలని మమేకం చేస్తూ ముందుకు సాగుతున్న పార్టీ. 3 సంవత్సరాలుగా 5 గ్యారెంటీలు తీసుకొచ్చినాం. విలేజెస్లో కానీ, ఇప్పుడు సిటీలో కానీ, ఇప్పుడు లేడీస్కి కానీ, ఇప్పుడు మనకి మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ముందు సాగుతూ ఉన్నాం. ఇంతకుముందు 10 సంవత్సరాలు పాలన చేసినారు. పందికొక్కులాగా మేసి తెలంగాణ ప్రభుత్వ సొమ్మునంతా మేసి ఈరోజు పైసలు కుప్పలుగా ఎగబోసుకొని ఒకటే కాన్స్టిట్యూషన్లో మొత్తం గుమ్మనిచ్చి చేస్తే పరిస్థితి కనబడతా ఉంది. 100% గెలుస్తూ ఉన్నాం. నవీన్ యాదవ్ అన్న ఒకటే లక్ష్యం, మాకు భారీ మెజార్టీ ఇవ్వడమే, నవీన్ యాదవ్ అన్న గెలిపించుకోవడం మా లక్ష్యం చూపిస్తా ఉన్నాం. రీసెంట్ గా కేటీఆర్ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ పార్టీ కావాలని అంటుంది, భయంతో అట్లా అంటుంది, ఓడిపోతాం అనే ఇదితోనే ఇలాంటి ఒక ఫేక్ న్యూస్ ని బయటకు తీసుకొస్తుంది, ఇట్లా ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు కావాలని కాంగ్రెస్ నేతలను మాట్లాడుతున్నారు. దానిపైన అట్లా ఏం లేదు తల్లి. ఇప్పుడు మనది తెలంగాణ సెంటిమెంట్ మీద వాళ్ళు దోసుకొని తిన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళకు తెలియదు. వాళ్ళు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లీడర్ల కింద సోనియా గాంధీ కాలు మొక్కిన బాపతి లీడర్లు బాత్రూమ్లు కలిగిన కేటీఆర్ ఇవాళ వచ్చి పబ్లిక్ లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చాలా విరుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దీని మీద ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు మేము జూబ్లీ హిల్స్ లో మెయిన్గా జూబ్లీ హిల్స్ టార్గెట్ ఏంది మాది అంటే, జూబ్లీ హిల్స్ నుండి ఏది లో క్లాస్ పిల్లలకి కానీ, మంచి ఇక్కడ లోకల్ ఉండే వాళ్ళందరి కోసం కానీ గల్లీలో రోడ్ల సమస్యలు, నీటి సమస్యలు చాలా మేము చూస్తూ ఉన్నాం. వాళ్ళు 10 ఏళ్ళు చేసిండ్రు, ఆయన చేసిండు, ఒక్కటి సమస్య లేదు. అన్ని గుంతలు, రోడ్లు, డ్రైనేజ్ తీసి వెళ్ళిపోయాడు తప్ప ఒక్క పని కూడా కంప్లీట్ చేయాల్సిన పని లేనే లేదు. కంపల్సరీ నవీన్ యాదవ్ అన్న రాగానే ఫస్ట్ అన్న ఒకటే అంటున్నాడు, రోడ్లు, డ్రైనేజీలు, నీళ్లు, ఈ 3 సమస్యల మీదనే నేను పోరాటం చేస్తా. మా యాదవ్ బిడ్డలు కావచ్చు, హిందువులు, ముస్లింలు, మైనార్టీలు ఎక్కడ కులమత భేదం లేకుండా నాకు సపోర్ట్ ఉన్నారు. తప్పకుండా మనం గెలుస్తామన్న నమ్మకం మీద, భారీ మెజార్టీతో గెలుస్తామన్న నమ్మకం మీద మేము ఉన్నాం. నవీన్ యాదవ్ ని ఎంఐఎం నుంచి అద్దెకు తీసుకున్నారు. అసలు నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థే కాదు, కాంగ్రెస్ నుంచి ఒక గట్టి లీడర్ లేక ఎంఐఎం నుంచి అద్దెకు తీసుకున్నారని కేటీఆర్ మాట్లాడుతున్నారు. దానిపైన అది వాళ్ళే ప్రశ్నించుకున్న ప్రశ్న లెక్క ఉన్నది. ఆ రోజు మహమూద్ అలీని తీసుకున్నారు, అప్పుడు మహమూద్ అలీని హోమ్ మినిస్టర్ చేసినారు. ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న వేరే పార్టీలు ఉన్నాడు. నవీన్ యాదవ్ అన్న మనిషి లోకల్ క్యాండిడేట్. ప్రతి ఒక్క గల్లీ పోయినా కూడా నవీన్ యాదవ్ ఇవ్వాలంటే మా అన్న అని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి మనిషిని మీరు వేరే పార్టీ నుండి వచ్చిందంటే, మీరు కూడా వేరే పార్టీ నుండి వచ్చిండు. వాళ్ళ ఆయన కేసీఆర్ బీజేపీలో ఉండే దాన పని చేసినాడు, సేవదల్లో పని చేసినాడు, తర్వాత కాంగ్రెస్ లో పని చేసినాడు. ఆయన ఎక్కడ నుండి వచ్చిండు? ఫస్ట్ మనది మనం వెనక ఏం చేసినాం, ఎంత వేసినాం, పందికొక్కులకి ఏం తిన్నాం, అది గుర్తు చేసుకొని మాట్లాడిసినా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళంటే మైనారిటీస్ ఉన్నారు కదా, వాళ్ళ ఓట్లను కొల్లగొట్టడం కోసమే, వాళ్ళ ఓట్లను పదిలంగా ఉంచుకోవడం కోసమే ఇప్పుడు అజరుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు. మరి ఇన్ని రోజులు ఎందుకు మైనారిటీస్ కాంగ్రెస్ పార్టీకి గుర్తుకు రాలేదు? ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సందర్భంగానే గుర్తొచ్చారా? అలా అంటే హిందువులు 3 లక్షల మంది ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఎలాంటివి ముందుకు తీసుకెళ్తారని అడుగుతున్నారు. దానిపైన ఇప్పుడు మైనారిటీ గురించి మాట్లాడాలంటే, మైనారిటీ ఆల్వేస్ కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తుంది. మైనార్టీ అంటేనే కాంగ్రెస్ సపోర్ట్. ఇప్పుడు బీజేపీ ఉన్నది, అది మతతత్వ పార్టీ. ఇది టీఆర్ఎస్ ఉన్నది, ఇది సెంటిమెంట్ చేసుకునే పార్టీ. కాంగ్రెస్ ఎప్పుడు, మైనార్టీలు ఎప్పుడు కాంగ్రెస్ కే సపోర్ట్ చేస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. సో మరి ఇప్పుడు నవీన్ యాదవ్ ఒకవేళ గెలిస్తే ఎలాంటి అభివృద్ధితో ముందుకెళ్తారు అనుకోవచ్చు? అంటే జూబ్లీ హిల్స్ లో చూసుకున్నట్లయితే రోడ్లు కానీ ఎంత హై క్లాస్ గా కనిపిస్తుందో అంతకంటే ఎక్కువ లో క్లాస్, మిడిల్ క్లాస్, మాస్ పీపుల్సే ఉంటారు కాబట్టి ఇక్కడ రోడ్లు కానీ అభివృద్ధి కానీ అంతంత మాత్రానే ఉంది. మరి నవీన్ యాదవ్ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనుకోవచ్చు? ఓకే, జూబ్లీ హిల్స్ లో మంచి ఏరియా ఇది. జూబ్లీ హిల్స్ అంటేనే ఇప్పుడు ఇక్కడ ఏంది, ఐటీ మినిస్టర్ లాస్ట్ 10 years కేటీఆర్ పని చేసినాడు. ఈ రోడ్లను 30 feet రోడ్లో ఉండాల్సింది కబ్జాలు చేసుకుంటా పర్మిషన్లు ఇచ్చి పందికొక్కులకే మేసినారు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నారు, నవీన్ అన్న ఏమంటున్నాడు అంటే, డ్రైనేజీలు, రోడ్లు, నీటి సమస్యలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న సంతకం చేసేసి అయినా అది నెక్స్ట్ జూబ్లీ హిల్స్ ని డెవలప్మెంట్ చేసుకున్నాం, ఈ అక్రమాలన్నీ తీసేద్దామన్న కాన్సెప్ట్ లో అన్న ముందుకు వెళ్తున్నాడు.